హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బ్లౌజెస్ అనేవి ఎలా చార్జ్ చేస్తాము అనేది అయితే మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. అంటే నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, పైపింగ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, అలాగే మోడల్ బ్లౌజెస్కి ఎంత తీసుకోవాలి, కట్ వర్క్ పెడితే ఎలా తీసుకోవాలి, పోట్లీస్ పెడితే ఎలా తీసుకోవాలి అనేది, మోడల్ బ్లౌజులకి ఎలా తీసుకోవాలి, నార్మల్ ఓన్లీ బ్లౌజెస్ గురించే చెప్తానండి. ఇలా ఎలా ఛార్జ్ చేస్తారు, ఒక ఏరియాలో ఎలా చేస్తారు, నేను ఎలా ఛార్జ్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోస్ అయితే చాలా వాటికి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఏముంది అందులో, ఒక సబ్స్క్రైబ్ బటనే కదా. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటే ఏంటంటే నాకు ఇంకా ఎక్కువగా వీడియోస్ అనేది పెట్టబుద్ధి అయ్యిద్ది అనమాట. లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇలాగే చూస్తూ ఉన్నారనుకో, నాకు వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ రాదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేక వీడియోస్ కూడా డిలే అయిపోతూ ఉంటాయి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఎక్కువ పెట్టాలి, చూస్తున్నారు కదా, ఇంకా మంచిగా పెడదామని మీకు వీడియోస్ అనేది పెడతా ఉంటాను. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజెస్ అనేవి ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా తీసుకుంటారండి. ఒక ఏరియాలో ఎక్కువ తీసుకుంటారు, ఒక ఏరియాలో తక్కువ తీసుకుంటారు. అంతేనండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే జస్ట్ ఒక చిన్న లేస్ వేసి కూడా 500 ఛార్జ్ చేసేస్తారు. అది మరీ సిటీ ఏం కాదు, జస్ట్ కొంచెం పల్లెటూరు లాగే అయినా కూడా దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు అక్కడ. ఇక సో ప్రస్తుతానికి నేను ఉన్న ఊరే అనుకోండి, ఎక్కడ అనుకోండి ఎంత పెద్ద మోడల్ స్టిచ్ చేసినా కూడా నేను తక్కువే తీసుకుంటున్నాను. ఎందుకు, ఒక్కో చోట ఒక రకంగా తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేనున్న మా ఏరియాలో సంగతి అయితే చెప్తున్నాను. నేను ఎలా తీసుకుంటున్నాను అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసి నార్మల్ లైనింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ వచ్చేసి 100 తీసుకుంటున్నాను, నేను అంతే తీసుకుంటాను. లైనింగ్ బ్లౌజ్ అయితే 200 తీసుకుంటున్నాను, నేను 200 తీసుకుంటున్నాను. పైపింగ్ వేస్తే 250 తీసుకుంటున్నారు, నేను కూడా 250. అది కూడా పైపింగ్ ఎలాగా, పైపింగ్ పై వైపుకి కనిపించేటట్టు వేస్తే 250. అందరు ఆల్మోస్ట్ మా ఏరియాలో మ్యాక్సిమం మొత్తం పైపింగ్ పై వైపుకి కనిపించేటట్టే వేస్తారండి. ఎక్కువ శాతం నేనే అనుకుంటా పైపింగ్ ఇన్విజిబుల్గా లోపల వైపుకి కనిపించేటట్టు వేసేది నాకు తెలిసి. అదే ఇన్విజిబుల్గా పైపింగ్ లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు వేస్తే కంపల్సరీ అది 280 తీసుకుంటాను నేనైతే. బయట ఎలా తీసుకుంటున్నారు, మా ఏరియాలో కూడా బయట ఎలా తీసుకుంటున్నారు నాకు తెలీదు. ఓన్లీ పైపింగ్ బట్టికే తెలుసు నాకు. పైపింగ్ ఇక్కడ వరకు పై వైపుకి వేస్తే 250 ఛార్జ్ చేస్తున్నారు, ఇక్కడ వరకు మాత్రమే తెలుసు. ఇంకా అక్కడి నుంచి ప్రిన్స్ కట్ కుడితే ఎలా తీసుకుంటున్నారు, మోడల్ పెడితే ఎలా తీసుకుంటున్నారు, మా ఏరియాలో కూడా నేనున్న ఏరియాలోనే ఎలా తీసుకుంటున్నారు అనేది నాకు తెలియదు. నేను ఎలా తీసుకుంటున్నాను అనేది మాత్రమే మీకు చెప్తాను. ఎందుకంటే దానికి పట్టే టైం టేకింగ్ని బట్టి చెప్తాను. ఎందుకంటే ఒక ఇద్దరు అడిగారు అనమాట, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు అడిగారు, ఈ మోడల్ బ్లౌజ్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు సిస్టర్ అని చెప్పి. అందుకే ఒక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాము, మీకు కూడా అర్థమైంది అన్నట్టుగా అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చెప్పాను కదా, మా ఏరియాలో నార్మల్ బ్లౌజులు పైపింగ్ బ్లౌజులకి ఇంత తీసుకుంటున్నారు, నేను అంతే తీసుకుంటున్నాను అని చెప్పాను. నార్మల్ బ్లౌజులు అయితే నేను స్టిచ్ చేయనండి, ఎక్కువ శాతం లైనింగ్ బ్లౌజులే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ బ్లౌజులకి మనీ తక్కువ, టైం టేకింగ్ ఎక్కువ. దానికి హెమ్మింగ్ చేయడమే చాలా టైం పట్టింది. నాకు హెమ్మింగ్ చేయడమే ఉండి చూడండి, అది చాలా ఇసుకైన పని, నేను చేయలేను. అందుకే నేను నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేయట్లేదు అసలు ఎవరివి. ఓన్లీ లైనింగ్ బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజులు మోడల్ బ్లౌజులు ఇవే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్లౌజే ఉంది, చెప్తాను చూడండి. నేను చెప్పాను కదా, పైపింగ్ వేస్తే అది ఇన్విజిబుల్గా వేస్తే 280 తీసుకుంటాను. ప్రిన్స్ కట్ అనుకోండి 300 తీసుకుంటాను. 300 పక్కా ప్రిన్స్ కట్కి. అది బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్ ప్రిన్స్ కట్ అయితే 300. అది పైపింగ్ పైకి వేసి మళ్ళీ దానికి కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ వేసి అనుకోండి ఇంకో 30 ఎక్స్ట్రా 330. ప్రిన్స్ కట్టే ఇన్విజిబుల్గా పైపింగ్ వేస్తే 330 తీసుకుంటాను నేను. అలా కొంచెం యాడ్ చేస్తూ వస్తాను. ఇప్పుడు అదే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి బ్యాక్ ఒక నెక్ డిజైన్ పెట్టామనుకోండి 350. అలా 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అదే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి బ్యాక్ కొంచెం హెవీ నెక్ డిజైన్ పెట్టామనుకోండి 400. హెవీ నెక్ డిజైన్ పెడితే 100 యాడ్ చేస్తాము. హెవీ నెక్ డిజైన్ పెట్టామనుకోండి 400. హ్యాండ్స్ ఒక డిజైన్ పెట్టామనుకోండి 450. అలాగే ఫ్రంట్ ఒక డిజైన్ పెట్టామనుకోండి 500. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు చెప్పండి. నేను చెప్పాను కదా, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి నేనైతే 450 దాకా ఛార్జ్ చేస్తానండి. 400 నుంచి 450 ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఎందుకంటే చెప్తాను చూడండి, ప్రిన్స్ కట్ స్టిచ్ చేశాను, బ్యాక్ నెక్ డిజైన్, అది కూడా క్యాన్వాస్, మళ్ళీ మనం సపరేట్గా వేయాలి. దాని లోపలికి తిప్పేస్తే అది బయట వైపు కనిపించింది.
అది కూడా క్యాన్వాస్. ఫ్రంట్ డిజైన్ పెట్టాను, హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టాను. 450 దాకా అయితే నేను ఛార్జ్ చేస్తాను ఈ బ్లౌజ్ని అయితే. ఇది మా ఇంట్లో వాళ్ళకి స్టిచ్ చేస్తాను. బయట ఎవరికన్నా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే 450 ఛార్జ్ చేస్తానండి, చెప్తున్నాను కదా. ఇది ఇంకొక మోడల్ బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నిన్న స్టిచ్ చేశాను, ఇది కూడా తెలిసిన వాళ్ళదే. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్, ఇది మీరు ఇలా చూస్తే సింపుల్ అనుకుంటారు కానీ ఇది సింపుల్ నెక్ డిజైన్ నేను అస్సలు చెప్పను, ఇది హెవీ నెక్ డిజైన్ అనే చెప్తాను నేను. బ్యాక్ నెక్ హెవీ నెక్ డిజైన్, ఫ్రంట్ స్టార్ నెక్, ప్రిన్స్ కట్, హ్యాండ్స్ కూడా డబల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్. ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు చెప్పండి, మ్యాక్సిమం చెప్తారా? మ్యాక్సిమం ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు చెప్పండి. నేను చూపించే బ్లౌజులు అన్నీ కూడా బొటిక్లో అయితే ఆల్మోస్ట్ 700 నుంచి 800 తీసుకుంటారు కంపల్సరీ, అది పక్కా అండి. ఎందుకంటే వాళ్ళు ఓవర్లాక్ ఫినిషింగ్ ఇచ్చి కరెంట్ బిల్లు కట్టుకుని స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చుకుని హెమ్మింగ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ వస్తే వాళ్ళకి మిగిలేదు ఏమీ ఉండదు, అందరికీ ఇచ్చుకుంటూ వస్తాయి. వాళ్ళందరికీ వాళ్ళు అవన్నీ ఛార్జెస్ వేసే బ్లౌజెస్ ఛార్జెస్ అనేవి పెడతారండి మీకు. బొటిక్లో స్టిచ్ చేపిస్తే అది చాలా 700 నుంచి 800 మ్యాక్సిమం ఈ బ్లౌజు బొటిక్లో స్టిచ్ చేపిస్తే. చెప్తున్నాను కదా, నేను ఈ బ్లౌజు స్టిచ్ చేస్తే ఎంత తీసుకుంటానంటే 550 నుంచి 600 లోపు తీసుకుంటా. 550 to 600 లోపు తీసుకుంటా ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే. కానీ నేను ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత తీసుకున్నాను తెలుసా? 400 తీసుకున్నాను. అది నాకే నవ్వొచ్చేటట్టుంది. ఎందుకు 400 తీసుకున్నాను, ఎందుకు అంత తక్కువ చెప్పాను కూడా నాకే తెలియదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు అని చెప్పి 400 చెప్పాను వాళ్ళకి. కానీ తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే 400. మన వర్క్ని తక్కువ చేసి చూసుకోకూడదు మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైంది ఎంత తక్కువ అంటే మనం తక్కువగా స్టిచ్ చేస్తున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బయట వాళ్ళు, ఆహా ఈ పిల్ల కొత్తగా స్టార్ట్ చేసింది, స్టిచ్చింగ్ చేయడం బాగా రాదు కావాలి, కస్టమర్స్ వస్తారని చెప్పి తక్కువగా స్టిచ్ చేస్తుంది అనుకుంటారు. అలా కాదండి, అలా అస్సలు స్టిచ్ చేయకూడదు. మనం ఎలాగా స్టిచ్ చేసినా సరే మనం పక్కా మన పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నామంటే దానికి ఆ రేట్ ఆ ప్రైస్ పెట్టాల్సిందే. ఈ బ్లౌజ్కి నేను కంపల్సరీ బయట వాళ్ళకి ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే, ఇక నుంచి నేను మన వాళ్ళులే ఇంట్లో వాళ్ళులే అని చెప్పి అలా తీసుకోకూడదండి. ఇక నుంచి అయితే చెప్తున్నాను కదా, కంపల్సరీ ఈ బ్లౌజ్కి అయితే పక్కా 550 to 600 ఉండిద్ది ఈ బ్లౌజ్. 550 మ్యాక్సిమం, తక్కువలో తక్కువ అంటే 550 to 600 తీసుకుంటారు ఈ బ్లౌజ్కి. నేను అంతే తీసుకుంటున్నాను, ఆ రేటే చెప్తున్నాను కదా, 550 to 600 ఈ బ్లౌజ్కి. ఎందుకంటే డబల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చింది, బ్యాక్ కట్ వర్క్ వచ్చింది, ఆ డిజైన్ కింద పోట్లీస్ లాగా వచ్చింది, ప్రిన్స్ కట్ వచ్చింది, ఫ్రంట్ స్టార్ నెక్ వచ్చింది. ఇన్ని డిజైన్స్తో మీకు 550 to 600 ఎవరో కొడుతున్నారు? బొటిక్లో వెళ్ళి అడగండి, 800 పక్కా చెప్తారు ఈ బ్లౌజ్ని. నేను ఇంకా ఓవర్లాక్ ఫినిషింగ్ ఒకటి ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా కొంచెం తక్కువ చెప్పాను. ఓవర్లాక్ ఫినిషింగ్ ఇస్తే కంపల్సరీ 600 అని చెప్పేదాన్ని ఈ హ్యాండ్స్ని. మళ్ళీ ఈ బ్లౌజ్ కాడ ఏమైందంటే నాకు వాళ్ళు లైనింగ్ 1 మీటర్ ఇచ్చారు. ఇది మోడల్ బ్లౌజ్, 1 మీటర్ లైనింగ్ అసలు సరిపోదు. నాకు సరిపోతే నేను 1/2 మీటర్ లైనింగ్ షాప్లో కొనుక్కొచ్చుకున్నాను. 1/2 మీటర్ నాకు 25 రూపీస్ పడింది. మళ్ళీ కట్ వర్క్ హ్యాండ్స్ కూడా ఒక లేయరు సారీ కలర్ క్లాత్ కదా, అది 1/2 మీటర్ నేను హాఫ్ పట్టు కొనుక్కొచ్చాను, 50 రూపీస్ అయింది. 75 రూపీస్ మొత్తం, లైనింగ్ 25 రూపీస్, హాఫ్ పట్టు 50 రూపీస్, 75 రూపీస్ అయింది. వాళ్ళు ఇచ్చిన 400లో 75 రూపీస్ నేను షాప్లోనే ఇచ్చి వచ్చాను. నాకు మిగిలింది ఓన్లీ 325 రూపీసే. ఆ 325 రూపీస్ కూడా జస్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత తీసుకుంటాం మనము అనేది అంత మాత్రమే పడింది నాకు. ఈ మోడల్, బ్యాక్ మోడలు, ఫ్రంట్ మోడలు, ఈ స్లీవ్స్ స్టిచ్ చేసినంత నేను ఊరికే స్టిచ్ చేశాను అన్నట్టు అనిపించింది నాకు. మోడల్ అంతా నేను ఊరికే స్టిచ్ చేసినట్టు అనిపించింది నాకు ఫ్రీగా. ఏంటంటే జస్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తామో అంత ఛార్జ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే 75 రూపీస్ నేను షాప్లోనే ఇచ్చి వచ్చాను కదా క్లాత్కి, నాకు మిగిలింది ఏం లేదు కదా. 75 రూపీస్ నేను షాప్లోనే ఇచ్చి వచ్చాను కదా, నాకు ఏం మిగిలింది ఏముంది? యాక్చువల్గా చెప్పాలంటే లైనింగ్ మొత్తం వాళ్ళే పెట్టుకోవాలి, కస్టమరే లైనింగ్ మొత్తం వాళ్ళే తెచ్చుకోవాలి. నేను ఇక్కడ నాకు 1 మీటర్ ఇచ్చారు. నాకు ఏంటంటే నేను 1 మీటర్ సరిపోయిద్ది అన్నట్టు అనుకున్నా. ఇది ఇంత మోడల్ ఉంది కదా, ఈ మోడల్ సరిపోయిద్ది అనుకున్నా. కానీ తర్వాత గుర్తొచ్చింది అనమాట, ఆహా దీనికి ఎక్కువ పట్టిద్ది కదా అని. 1/2 మీటర్ కూడా వాళ్ళే తెచ్చేయాలి. 1/2 మీటర్ డబ్బులు నేనే వేసుకున్నా. ఆ హాఫ్ పట్టు క్లాత్ వాళ్ళే తెచ్చేయాలి. లేకపోతే మనం ఛార్జ్ చేసిన దాంట్లో వేసి ఇవ్వాలి వాళ్ళకి ఎక్స్ట్రా. ఆ 50 రూపీస్ ఎక్స్ట్రా వేయాలి. నేను ఆ 50 రూపీస్ కూడా ఎక్స్ట్రా వేయలేదు వాళ్ళకి. చెప్పండి, ఆ 75 రూపీస్ నాకు ఎక్స్ట్రా కలవాలి, 475 రూపీస్ ఆ స్టిచ్చింగ్. అందుకే చెప్పాను 50 రూపీస్ 500 రూపీస్ అని, నేను 550 అని. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఆ డబల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ 550 నుంచి 600 దాకా ఛార్జ్ చేస్తాము. నా ప్రైస్ అయితే నేను 550 తీసుకుంటాను ప్రస్తుతానికి. ఓవర్లాక్ ఫినిషింగ్ ఇస్తే 600 దాకా కూడా తీసుకుంటాను. అంత డిజైన్ పెట్టి, ఎందుకంటే నేను ఫినిషింగ్ నీట్గా ఇస్తానండి.
పర్టికులర్లీ అది కంపల్సరీ నా దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. ఎక్కువ చాలా ఏరియాస్లో ఏం చేస్తున్నాను అంటే, మా ఏరియాలో కూడా చెప్తున్నానండి, పైపింగ్కి పాలిస్టర్ క్లాత్ యూజ్ చేస్తున్నారు. నేనైతే హాఫ్ పట్టు క్లాత్ యూజ్ చేస్తున్నాను పైపింగ్కి, ఎందుకంటే షైనింగ్ ఉండిద్దని హాఫ్ పట్టు యూజ్ చేస్తున్నాను. నేనే యూజ్ చేస్తాను పాలిస్టర్. ఎప్పుడు యూజ్ చేస్తాను, నాకు హాఫ్ పట్టు క్లాత్ ఆ కలర్ దొరకలేదు అన్నప్పుడు పాలిస్టర్ క్లాత్ యూజ్ చేస్తాను. ఎందుకంటే పాలిస్టర్ యూజ్ చేస్తే వాళ్ళు 25 రూపీస్ 30 రూపీస్లోనే తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది కదా, అందుకని చెప్పి పాలిస్టర్ యూజ్ చేస్తున్నారు. నేనేంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా, ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం కంపల్సరీ నేను హాఫ్ పట్టు క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. అది నాకు పక్కా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఇక నుంచి ఇప్పుడు దాకా తక్కువే తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకున్నాను. అసలుకి కష్టపడిన దానికి ఫలితమే లేకుండా పోతుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇప్పుడు దాకా. ఇక నుంచి అయితే కంపల్సరీ అలా పక్కా తీసుకోనండి. అందుకే చెప్తున్నాను, మోడల్స్ అన్నీ చూపించి, నేను స్టిచ్ చేసిన ఈ కొన్ని మోడల్స్ చూపించి ఈ మోడల్కి ఎంత తీసుకుంటున్నాను అనేది చూపించి మీకు ప్రైస్ అనేది చెప్తున్నాను. ఇక నుంచి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఈ మోడల్కి నేనైతే ఛార్జ్ చేస్తానండి. తక్కువ అస్సలు ఛార్జ్ చేయను ఎవరికైనా సరే, బయట వాళ్ళకైనా, తెలిసిన వాళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా నేను ఇలాగే ఛార్జ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండే ఉంది, ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిద్ది అనుకున్నాను, దానికి నెట్టెడ్ క్లాత్ పడినా, హాఫ్ పట్టు క్లాత్ పడినా, లేస్ పడినా, ఇవన్నీ ఏం పడినా సరే ఎక్స్ట్రా మోడల్ స్టిచ్ చేయించుకోవాలంటే తనే కొనుక్కొచ్చుకుని ఇచ్చిద్ది నాకు. ఒకవేళ నేను కొనుక్కొచ్చాను అనుకోండి, ఆ క్లాత్కి ఎంత పడింది అనేది తనే తీసిచ్చిద్ది నాకు డబ్బులు. జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను, జస్ట్ పైపింగ్ వేస్తాం అనుకోండి, పైపింగ్ బ్లౌజు 250 తీసుకుంటాను కదా తన దగ్గర, 250 పైపింగ్ బ్లౌజు. దానికి ఎగస్ట్రా నేను హాఫ్ పట్టు క్లాత్తో జస్ట్ ఒక చిన్నగా ఫ్రిల్ డిజైన్ పెడతాను హ్యాండ్స్కి అన్నాను అనుకోండి, ఆ హాఫ్ పట్టు క్లాత్ తనే తెచ్చిద్ది. ఒక 1/4 మీటర్ అవని 6 మీటర్ అవని తనే తెచ్చిచ్చిద్ది, 6 మీటరు 50 రూపీస్ వేసుకుని. లేదు నన్ను తీసుకురమ్మని వచ్చి వెయ్యి అని చెప్పింది అనుకోండి, ఆ 50 రూపీస్ నాకు అవుతాయి. ఆ 50 రూపీస్ ఇచ్చిద్ది. 250 బ్లౌజు, అలాగే ఆ హ్యాండ్స్కి ఆ క్లాత్ వేసినందుకు మళ్ళీ 50, 300 బ్లౌజు అలా తను తీసుకొచ్చిద్ది. లేకపోతే నన్ను తీసుకురమ్మంటే నేను అలా మనీ యాడ్ చేస్తాను. ఇంకా ఆ క్లాత్ ఇచ్చినందుకు నేనేం తీసుకోవట్లేదు కదా, ఆ డబ్బులు నాకేం మిగలట్లేదు కదా, ఆ క్లాత్ తీసుకొచ్చినందుకు నా క్లాత్కి ఇచ్చేస్తున్నాను కదా బయట షాప్లో మనీ. జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇంత ఛార్జ్ చేస్తున్నాయి, తనకి ఇన్ని మిగిలిపోతున్నాయి, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అనుకుంటారు. చివరికి చూస్తే అక్కడ మనకి మిగిలేది ఏం లేదు. చెప్పాను కదా, మనం కూడా బయట డబ్బులు ఇచ్చే ఆ క్లాతులు, ఆ ఉక్స్లు, ఆ థ్రెడ్స్ అవన్నీ మనకి ఏమన్నా ఊరుకునే వస్తున్నాయా చెప్పండి. మనం కూడా బయట కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, అవన్నీ కూడా మనకి ఛార్జ్ అవుతున్నాయి కదా. ఆ హాఫ్ పట్టు క్లాత్కి అన్నిటికీ వాటికే సరిపోతున్నాయి. 50 రూపీస్ అక్కడ మనం ఇక్కడ 250 తీసుకుంటున్నాము, దానికి నేను హాఫ్ పట్టు క్లాత్ పైపింగ్ వేస్తున్నాను. అదే హాఫ్ పట్టు క్లాత్ నేను ఒక 1/2 మీటర్ తీసుకొచ్చుకోవాలి పైపింగ్ వేయడం కోసం. ఆ 50 రూపాయలు ఆడిచ్చేస్తున్నాను, ఇక్కడ నాకు మిగులుతుంది ఏముంది, ఇంకా 200 కదా. ఇప్పుడు నేను 250 తీసుకున్నట్లకే 200 తీసుకున్నట్లకే అనిపిస్తుంది కదా. అది అర్థం కావట్లేదు అనమాట కొంతమంది జనాలకి. ఎక్కువ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ నేనే తక్కువ తీసుకుంటున్నాను నా ఫీలింగ్ అంది. మా ఏరియాలో ఎందుకంటే ఎక్కువే తీసుకుంటున్నారు నాకు తెలిసి. ఏంటంటే కొంతమంది ఫినిషింగ్ నీట్గా ఇవ్వరు, నేనైతే కంపల్సరీ పక్కా ఫినిషింగ్ నీట్గా ఇస్తాను. ఫినిషింగ్లో కాంప్రమైజ్ కాను నేను, ఫినిషింగ్ నీట్గా ఇస్తాను. అది బాగాలేదు, ఫినిషింగ్ పోయిందంటే మళ్ళీ తీసైనా సరే ఫినిషింగ్ వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, ఇది నా కోసం నేను స్టిచ్ చేసుకున్నాను అని చెప్పాను కదా, ఇది బయట వాళ్ళకి స్టిచ్ చేస్తే ఇది కూడా అంతే సేమ్ 450 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తాను ఈ బ్లౌజ్. ఎందుకంటే ఇది ఫ్రంట్ డిజైన్ కట్ వర్క్ వచ్చింది, హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది, బ్యాక్ కూడా ట్రయాంగిల్లో కట్ వర్క్ వచ్చింది, మళ్ళీ డోరీస్ కూడా పెట్టారు. డోరీస్ కూడా సపరేట్ ఛార్జ్ ఉండిద్దండి. డోరీస్ కూడా సపరేట్గా మనం వేరే ఏదన్నా ఇంట్లో ఉన్న బ్లౌజ్ తీసుకొచ్చి దానికి డోరీస్ వేయండి అంటే దానికి 20నో 30నో మనం స్టిచ్ చేసి ఇస్తాం కదా, అంతే. దీనికి కూడా మనకి ఇక్కడ డోరీస్ పెట్టండి అంటే ఒక 20-30 యాడ్ చేసి చెప్పాలి. మీరైనా అంతేనండి, డోరీస్ కూడా మా దగ్గర ఇంట్లో ఉన్న బ్లౌజ్ జారిపోతుంది, ఇంక డోరీస్ వేసి పెట్టండి అన్నారనుకోండి, ఉన్న వేసి ఇవ్వడం కాదు, దానికి ఒక 20 రూపీస్ 30 రూపీస్ యాడ్ చేసి వేయాలన్నమాట. మనకు ఆ డోరీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ క్లాత్తో స్టిచ్ చేసినా కానీ, బయట కొనుక్కొచ్చిన డోరీ అయినా కానీ, కొనుక్కొచ్చిన దానికి డబ్బులు ఇచ్చే తెచ్చుకోవాలి, క్లాత్తో స్టిచ్ చేసిన డోరీ అయినా సరే బయట ఆ క్లాత్ అయినా మనం కొనుక్కొచ్చుకోవాలి. దానికి కూడా డబ్బులు పడుతుంది కదా మళ్ళీ మనకేమైనా ఊరనే వచ్చింది, ఆ క్లాత్ అయినా కొనుక్కొచ్చుకోవాలి, ఆ డోరీ అయినా కొనుక్కొచ్చుకోవాలి. అలాంటప్పుడు మనం 20 రూపీస్ 30 రూపీస్ వాళ్ళకి ఆ డోరీకి యాడ్ చేసి వేయాలన్నమాట, డోరీ స్టిచ్ చేసినా కూడా. అందుకే బొటిక్లో మీకు అంతంత ప్రైజెస్ ఉంటాయి. నేను చెప్పే ప్రైస్లే ఇంకా చాలా తక్కువ, మీకు అర్థం కావట్లేదులే, కానీ నేను చెప్పే ప్రైస్లే ఇంకా చాలా తక్కువ. ఇప్పుడు ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ చెప్పాను కదా 450, మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే 450. ఈ బ్లౌజ్ అనుకోండి ఇది 400. నేను తీసుకునే ప్రైస్లో అయితే చెప్తున్నాను, ఈ బ్లౌజ్ అయితే 400.
అసలుకి 400 కూడా ఈ బ్లౌజ్ ఎవరో స్టిచ్ చేయరు నాకు అసలు. ఇప్పుడేనండి యూట్యూబ్లో వీడియో చూసాను. అసలు ఫినిషింగ్ కూడా సరిగ్గా లేదు. కొన్ని బ్లౌజులకి అయితే ఫినిషింగ్ కూడా సరిగ్గా లేని బ్లౌజులకు కూడా వాళ్ళు జస్ట్ బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్, క్రాస్ కటింగ్, హ్యాండ్స్ నార్మలే 3/4 హ్యాండ్స్, వెనకాల డోరీస్ పెట్టారు. ఆ బ్లౌజ్ 300 అట్ట. ఆ పోట్లీస్ పెట్టారు. ఒక బ్లౌజ్కి అయితే పోట్లీస్ పెట్టారు, బ్యాక్ పోట్లీస్ పెట్టారు, ఫ్రంట్ పోట్లీస్ పెట్టారు. హ్యాండ్స్ వచ్చేసి రాసిబుట్ట హ్యాండ్స్ కూడా పోట్లీస్ లేవు, మళ్ళీ రాసిబుట్ట హ్యాండ్స్ పెట్టారు. ఆ బ్లౌజ్ ఎంత ఛార్జ్ చేశారు చెప్పిన? 400. సారీ 400 కాదు, 500 అన్నారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. అది ఫినిషింగ్ నీట్గా లేదు. మళ్ళీ ఆ పైపింగ్ వేయటం కానీ అది నీట్గా లేదు ఫినిషింగ్. నాది ఇది చెప్పండి. ఇంకా ఈ బ్లౌజ్ చూస్తుంటే మీరు ఇక్కడ చూపించిన బ్లౌజ్లు అన్నిటికీ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది కదా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో చూసినా డైరెక్ట్గా చూసినా ఆ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించింది అక్కడ. ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు చెప్పండి? మాక్సిమం ఈ బ్లౌజ్ కూడా నేను 400 to 450 ఛార్జ్ చేస్తాను. ఈ బ్లౌజ్ అయినా అంతేనండి. ఈ పోట్లీస్కి చాలా టైం పట్టిద్ది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ బ్యాక్ వేసిన ఆ పైపింగ్ అండ్ పోట్లీస్ కూడా నేను ఇన్విజిబుల్గానే వేసాను, లోపలికి వెళ్ళిపోయేదట్టే. ఆ పోట్లీస్కే మనకి చాలా టైం టేకింగ్ పట్టిద్ది అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేను 400 నుంచి 450 వరకు ఛార్జ్ చేస్తానండి. ఈ బ్లౌజ్కి అయినా సరే నేను ఛార్జ్ చేస్తే మాత్రమే చెప్తాను. మళ్ళీ వాళ్ళింత వీళ్ళింత అని మాత్రం చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు అని పేర్లు అవన్నీ నేనేం మెన్షన్ చేయను, నాకు తెలియదు. అసలు మా ఏరియాలోనే పక్క షాపులో ఎంత తీసుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా ఏరియానే ఉంది, నేను ఇక్కడ స్టిచ్ చేసినా నేను ఎంత చెప్తున్నాను. పక్కనే ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్లో ఈ మోడల్ పెట్టి స్టిచ్ చేస్తే ఎంత తీసుకుంటారో కూడా నాకు తెలియదు. అసలు తెలుసు మీకు తెలీదో కానీ. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజే. బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ వచ్చింది. హైనెక్లో స్టిచ్ చేయమని చెప్పారు ఈ కస్టమర్. నేను అసలు షార్ట్ వీడియోలో కూడా ఈ బ్లౌజ్ని పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు చూసాను అనమాట, పోస్ట్ చేయాలి షార్ట్ వీడియోలో. ఈ బ్లౌజ్ని వచ్చేసి హైనెక్లో బోర్డ్ షేప్ వచ్చేటట్టు స్టిచ్ చేయమన్నారు వాళ్ళు. ఫస్ట్ టైం వేసుకుంటున్నారు బోర్డ్ షేప్ అని ప్రిన్స్ కట్ హైనెక్. నేనేమనుకున్నానంటే హైనెక్ ఫస్ట్ టైం వేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం బోర్డ్ షేప్ విడత ఎక్కువ ఇస్తే జారిపోయినట్టు అనిపించిద్దేమో వాళ్ళకి అని చెప్పి కొంచెం క్లోజ్లో పెట్టా. వాళ్ళకి కొంచెం క్లోజ్ వచ్చింది అని చెప్పారు. నేను ఇలా చెప్పాను, కొంచెం జారిపోయిద్ది అనుకుంటావేమో, ఫస్ట్ టైం వేసుకుంటున్నావు కదా అని చెప్పి క్లోజ్లో పెట్టాను అన్న. ఓకే నెక్స్ట్ టైం ఈసారి కొంచెం బోట్ షేప్లో పెట్టు అని చెప్పారు. ఓకే అని చెప్పాను. సరే అన్నారు. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఎంత ఛార్జ్ చేశానో చెప్పండి, మీరు గెస్ చేయండి. ఈ బ్లౌజ్ కూడా మనకి పైపింగ్ ఇచ్చానండి, ఫుల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం పైపింగ్ ఇచ్చాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎంత తీసుకోవచ్చు చెప్పండి? ఆ బ్లౌజ్కి 350 నుంచి 400 వరకు తీసుకోవచ్చు. ఆ బ్లౌజ్కి అయినా సరే 350 నుంచి 400 వరకు తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కూడా అంతేనండి. ఈ బ్లౌజ్ కూడా అంతే, డ్రాప్ నెక్ వెనకాల హ్యాండ్స్ డిజైన్ వచ్చింది. ఇది కూడా అంతే, 400 దాకా తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కూడా 350 నుంచి 400 దాకా ఛార్జ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ కంటే కూడా నేను మీకు వాళ్ళ దగ్గర తీసుకున్నది ఇంకా తక్కువ. నేను చెప్పాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన దానికంటే కూడా నేను బయట సపరేట్గా వాళ్ళకి తీసుకున్న ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ తీసుకున్నానండి. మళ్ళీ మీరు అంత తీసుకున్నారా వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారని అనుకోవద్దు. నేను ఈ వీడియో చెప్పిన బ్లౌజెస్ అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న దానికంటే మీకు చెప్పిన దానికంటే వాళ్ళ దగ్గర తక్కువ తీసుకున్నానని. ఎందుకంటే వాళ్ళకైతే తక్కువ మాకైతే ఎక్కువ అని కాదు. ఇక మీదటి నుంచి నేను అందరికీ అలాగే తీసుకుంటానండి. ఎక్కువ తక్కువ కాదు, అందరికి అలాగే తీసుకుంటానండి. మీరు కూడా అలాగే తీసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక యూజ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే కంపల్సరీ నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.